యేసు రక్తము కూడా శత్రువుని ఎదిరించడానికి ఒక బలమైన ఆయుధం మనకి. వాడి ఆయుధాలు దాడులు తప్పించుకోవడానికి ఒక బలమైన కోట యేసు రక్తం. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఇది రెండవ మాట. మొదటిది గొర్రెపిల్ల రక్తమును బట్టి అన్నాడు. రక్తం ఎందుకు జయానికి కారణమైంది అంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొందేటప్పుడు మనం రక్తాన్ని ఆశ్రయించాం. ఏ రక్తాన్ని? యేసు రక్తాన్ని ఆశ్రయించి, అయ్యా నేను పాపిని, నా పాపములన్నిటిని, దోషములన్నిటినీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, నన్ను నూతనపరచు, నన్ను శుద్ధి చేయి అని మనం ఒప్పుకొని నీళ్ళలోకి దిగాం. అంతేనా? ఎంతమంది ఒప్పుకుంటారు బాబా? వందనాలు స్పందించినందుకు. బాప్తీసం మంది ఒడ్డుకు వచ్చాం. ఒడ్డుకు వచ్చినాక ఒక వారం 10 రోజులు గట్టిగా ఉంటాం. ఇంట్లో కూడా చెబుతాం, ఇప్పుడు నేను పెద్ద మనిషిని అయ్యాను, నన్ను కదిలించొద్దు. ఏమయ్యాను? ఇంతకుముందు చిన్నపిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దోడిని అయ్యా అంటే భక్తిపరుణ్ణయ్యా, ఆత్మీయుడినయ్యా, మంచోడినయ్యా, నన్ను కదిలించొద్దు అంట. అంతకుముందు చెడిపోయిన బతికినప్పుడు ఇంటి మొత్తం భయపడ్డారు. ఇప్పుడు మంచోడయ్యాడు కదా, మంచోడైనప్పుడు సహజంగా ఇంట్లో ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి. అయ్యా బాగుండా, ఇట్లనే ఉండా, నీకు దండం పెడతా అని. ఎప్పుడైతే వీనికి వదిలిద్దో ఏంటిది పట్టింది, వాళ్ళని పట్టుకుంటుంది. పట్టుకొని వాళ్ళు శోధించడం మొదలు పెడతారు. ఒకవేళ స్త్రీ రక్షణలోకి వస్తే పురుషులు శోధిస్తారు, పురుషుడు రక్షణలోకి స్త్రీలు శోధిస్తారు, భార్యాభర్త ఇద్దరు రక్షణలోకి వస్తే పిల్లలు శోధించడం మొదలు పెడతారు. అర్థమైందా? పిల్లల రక్షణలోకి వస్తే తల్లిదండ్రులు శోధించడం. మొత్తానికి ఇంట్లో సరుకు, ఏదో సరుకును మాత్రం వాడుకుంటాడు వాడు. ఇంట్లో సరుకు దొరకకపోతే ఇంటి పక్క సరుకునే వాడుకుంటాడు వాడు. అర్థమైందా? మనల్ని అటాక్ చేయడానికి. మనం మంచిగా మారాం, పెద్ద మనుషులు అయ్యాం. 10 రోజులు అయింది, అన్నీ వస్తుంటాయి, ఆవేశం వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, కొన్ని ఆకర్షణలు. చివరికి ఎంత నిగ్రహించుకున్నా, ఎంత నిమ్మలంగా ఉందామని చూసినా ఎక్కడో చోట టైర్ బరస్ట్ అయినట్టు అయిపోయింది మన ఆవేశం. ఆవేశం అంటే ఓన్లీ కోపానికి సంబంధించిందే కాదు. ఆవేశం రకరకాలు ఉంది. ఆవేశం మోహావేశం ఉంది, కోపావేశం ఉంది, భావావేశం ఉంది, రకరకాల ఆవేశాలు ఉన్నాయి. ఏదో ఒక ఆవేశంలో చిక్కుతాడు. అలా చిక్కించుకోవడానికే వీడు అటాక్ చేస్తాడు. చివరికి సరే వైఫే హడావుడి చేసింది అనుకో, 10 రోజులు ఓర్చుకున్నాడు, 11 రోజు ఓర్చుకోలేకపోయాడు. ఈ సైతాన్ గాడి పక్కన చేరి ఏమంటాడంటే, చూసావా అట్టుంటుంది మరి యేసుప్రభు నమ్ముకుంటే. నువ్వు ఇంట్లోకి అడుగు నీ అడుగు చప్పుడు వినపడితేనే మనిషి అలాగ లేచి గడగడలాడుతూ పరిగెత్తేది. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు నీతిగా నిలబడితే ఆ మనిషి ఎదురొచ్చి నీతో గొడవాడుతుంది. ఎంత తేలికైపోయావు, ఎంత వెధవైపోయావు చూడు. ఇది నీకు పనికిరాదు. నువ్వు ఆయుధం చేతబట్టాల్సిందే, దరువు వేయాల్సిందే. ఇక ఈ ప్రేరణ బలంగా వస్తుంటుంది. ఇటుపక్క దేవుని ఆత్మేమో, వద్దు కుమారుడా, ఇప్పుడు నువ్వు మంచోడివి అయ్యావు, వద్దులే అని దేవుడు కంట్రోల్ చేస్తుంటాడు. అయినా ఆగదే శరీరం. ఆవేశం వచ్చి ఇక పోయి దబి బాతాడు. బాధాలనే కదా వాడు అంత కష్టపడింది సైతాను. బాధిన తర్వాత కూర్చుంటాడు ముసుకేసుకొని. దేవుని మాటలు వినపడతాయి. అందులో అప్పుడు ఏ మాటలు వినపడతాయి తెలుసా? వీడు తప్పు చేసినప్పుడే కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఆత్రపడి కోపపడువాడు దేవుని నీతిని, ఈ మాటలు వినపడుతుంటాయి. ఇంకా ఎంత గందరగోళం అవుతాడో మీరు ఊహించండి. వాక్యమే వినపడుతుంది. చూడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, తప్పు చేసేసాగా ఇంకా పనికిరాను. నువ్వు పనికిరావు అని వాడు అంటాడు. నేను పనికిరాను. తగిలింది అక్కడ బాణం, తగిలింది. ఇంకా చర్చికి బాబుద్ధి కాదు, ఇంకా ప్రార్థన చేయబుద్ధి కాదు,
వాక్యం వినబుద్ధి కాదు. వాక్యం వింటే మళ్ళీ ఏ వాక్యం వచ్చి ఎక్కడ తగిలిద్దో తెలుసు. వాక్యానికి చెవిస్తే ఖచ్చితంగా నేను చేసిన తప్పుని ఎత్తే అవకాశం ఉంది. అందుకని వాక్యం వినబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు. ఎందుకు? ఏ ముఖం పెట్టి చేసేది? అలాగే బూతులు తిట్టి భార్యను కొట్టాను, నోరు అపవిత్రమయ్యే, చెయ్యి అపవిత్రమయ్యే. ఇప్పుడు పోయి నేను మోకాళ్ళుని స్తోత్రం స్తోత్రం అని ఈ బూతులు తిట్టిన నోటితో స్తోత్రం స్తోత్రం ఎట్లా చెప్పేది? అయిపోయింది. ఇంకా మీలాంటి ఆత్మీయ సహోదరుడు, బ్రదర్ మందిరంకి వెళ్దాం వస్తావా అంటే, తర్వాత వస్తాను బ్రదర్, రానులే కొంచెం పని ఉంది అంటాడు. తగిలింది బాణం. ఏం బాణం తెలుసా? అపరాధ భావం అనే బాణం. వదిలేడు వాడు. అపరాధం చేయించేవాడే చేసిన తర్వాత అది అపరాధ భావం అనే బాణం వదులుతాడు అనమాట. ఇక అది మనసులో పడి, నేను జస్ట్ కోపము భార్యను కొట్టడం అన్న పాయింట్ ఒకటే చెప్పాను. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా బలహీన పడ్డారో మీ పర్సనల్ మీకు తెలుసు. అది అదని నేను చెప్పను. నీకు అపరాధం తోచేవేవో మాటలే, చూపులే, తలంపులే, ఆలోచనే, క్రియే, చేష్ట ఏమో తెలియదు నాకు, నీ ఇష్టం, అది నీ పర్సనల్. భక్తిలోకి వచ్చిన తర్వాత, ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత ఇలా దిగజారినప్పుడు అపరాధ భావం ఏర్పడుతుంది. నాకు తెలిసింది ఒక పెద్ద దైవజనుడికి కూడా, మంచి దైవజనుడు, ఇప్పుడు కాదులే, ఆయన పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అలాంటి భక్తునికి సహా ఈ దెబ్బ తగిలిందంటారు. వేసాడు దుష్టుడు బాణం. మనకు కూడా తర చేస్తుంటాడు. నిన్న చెప్పా సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా మెలగండి అని. ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ అడుగు జారితే దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో కూడా ఆలోచన చెప్తున్నా. ఇవనండి జాగ్రత్తగా. ప్రేరేపించాడు, అపరాధంలో పడ్డాడు, పడ్డవాడికి అపరాధ భావంలో కూర్చోబెట్టాడు. ఇక దోషం అదే గుర్తొస్తూ ఉంది, ఆ తప్పు గుర్తొస్తూ ఉంది. ఇక తన అన్ఫిట్ అనే నిర్ణయానికి వచ్చాడు. ఇంకా ప్రార్థనకు దూరం అయ్యాడు, వాక్యానికి దూరం అయ్యాడు, దేవుని మాటలు వినపడుతున్నా భయపడుతున్నాడు. టోటల్గా తన భక్తి కొలాప్స్ అయిపోయినట్టు అయిపోయింది. ఇదే పరిస్థితి ఒక భక్తునికి ఎదురైంది. బాగా వినండి. ఆయన సేవకుడు, ఏదో తన జీవితంలో ఒక అపరాధం జరిగింది. అపరాధం అనగానే వెంటనే మీకు అందరికీ గుర్తొచ్చేది వ్యభిచార పాపం. అపరాధం అంటే ఏదో ఇంకేదో చేసి ఉంటాడు అని ఫస్ట్ గుర్తొచ్చేది వ్యభిచార పాపం. వ్యభిచార పాపమే అని ఎందుకు అనుకోవాలి? ఆత్మీయ జీవితంలో కింది స్థాయిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు కూడా చిన్నవి కనపడతాయి. ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఎదిగే కొద్దీ చిన్న తప్పులు కూడా పెద్దవి కనపడతాయి. మొత్తానికి తన దగ్గర ఏదో ఒక బలహీనత, తన దగ్గర ఏదో లోపం ఉంది అని తనకు అనిపించింది. నేను సేవకు పనికిరానని ఫిక్స్ అయిపోయాడు. నేను సేవకు పనికిరాను, యేసును ప్రకటించడానికి నాకు అర్హత లేదు, నేను దేవుని సంఘాన్ని నడిపించడానికి నాకు యోగ్యత లేదని కూర్చున్నాడు. అంటే బాణం తగిలిందా లేదా? ఏ బాణం? దాని పేరేంటి? అపరాధ భావం. ఏమండి, ఈ జీవిత యాత్రలో ఎదురవుతాయి. అన్ని రోజులు సజావుగా సాగవు. కొన్నిసార్లు మనం దెబ్బతినే పరిస్థితులు కూడా ఇప్పటికే ఎదుర్కొని ఉంటారు. మీలో కొంతమంది ఎదుర్కొన్నానన్న ఆల్రెడీ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందుకేనండి మీరంటే నాకు ఇష్టం, యథార్థవంతులు మీరు. స్తోత్రం. ఎదుర్కొన్నారా? ఆయన కూర్చున్నాడు. ఇక సేవకి వెళ్ళట్లా. కొన్ని రోజులు ఆగిపోయాడు. వెళ్ళబుద్ధి కాట్లా. ఎట్లా వెళ్ళేది, ఎట్లా ప్రకటించేది? నేను క్రమంగా లేకుండా ఎదుటోడికి ఎట్లా నీతి చెప్పేది? నో, నేను పనికిరాను. ఈ సంగతి ఆ నోట ఈ నోట తెలిసి ఒక మిషనరీ గారికి తెలిసిందంట. ఒక మిషనరీ దొర, ఆయనకి తెలిసి ఫలానా వ్యక్తి సేవ బ్రేక్ అవ్వటం ఏంటి, ఎందుకు మానుకున్నాడు, ఎందుకు ఆగాడు? చూడండి, ఒక దైవజనుడికి ఎదురైంది ఈ శోధన. వెళ్ళిపోయాడు ఈయన, ఈ సేవకుడు మిషనరీ దొరగారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మామూలుగా కలిసి మాట్లాడతారు కదా, మాట్లాడాడు. ఏదో వేరే విషయాలు మాట్లాడుకున్నారు. ఆయన కూడా
ఈయన రిసీవ్ చేసుకున్నాడు, కూర్చోబెట్టాడు. ఈయన అడిగిన వాటికి ఆయన ఆన్సర్ చేశాడు. కాసేపు మాటలు జరిగినాయి. నువ్వు సేవ ఎందుకు మానుకున్నావు అని ఇవన్నీ మొదలుపెట్టలే ఆయన, మిషనరీ గారు. బ్రదరు, ఈ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది అన్నాడు. ఏం డౌట్ అంటే, యేసు రక్తం కడగలేని పాపాలు కూడా కొన్ని ఉంటాయేమో అని నాకు అనిపించింది బ్రదర్ అన్నాడంట. యేసు రక్తము కడగలేని పాపాలు కూడా కొన్ని ఉంటాయని నాకు అనిపించింది బ్రదరు, మరి నువ్వేమంటావు అన్నాడంట. వెంటనే ఆ దైవజనుడు అన్నాడు, ఏంటిది? యేసు రక్తం నిష్కల్మషమైన రక్తం, నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం, ప్రశస్తమైన రక్తం, అది దైవ రక్తం. ఎంత ఘోర పాపమునైనా కడుగునది యేసు రక్తం. అది కళంకము కలిగిందైతే కడగలేదు. అది నిష్కళంకమైన రక్తము గనక ఏ దోషమునైనా కడుగుటకు యేసు రక్తం చాలినది అని టప 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 మాట్లాడాడంట. లేదు బ్రదర్, మనం ఏదో మాట వరుసకు అలా అనుకుంటున్నాం కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు. సార్ ఏంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అవిశ్వాసిలాగా? యేసు రక్తం పాపాన్ని కడకపోవటం ఏంటండి? కడిగిద్దండి యేసు రక్తం అని మళ్ళీ నొక్కి ఒక్కాణించాడు. ఏమి లేదే, నువ్వేదో దోషం చేశాను అంటున్నావు కదా, నువ్వేదో అపరాధం చేశానని అంటున్నావు కదా, అంటే నీ పాపాన్ని కడగలేకపోయింది కదా యేసు రక్తం, అందుకని నిన్ను బట్టి ఆ మాట అన్నాలే అన్నాడట. అప్పుడు తలదించుకున్నాడు. ఆలోచన వచ్చింది, మెరుపు మెరిసింది. నిజమే కదా, యేసయ్య రక్తం ఉంది కదా, వచ్చి కడుక్కొని శుద్ధీకరణ పొంది ఇక జాగ్రత్త పడమన్నాడు. కానీ మలినం వెంటిన వాడు ఆ మలినంలోనే కూర్చోమని చెప్పలేదు కదా. నేనేంటి వెర్రిముఖం వేసుకుని ఎట్టు కూర్చున్నానని వాడు వేసిన బాణం దెబ్బకి గాయం కలిగితే ఈ దైవజనుడు వచ్చి ఈ వాక్కు ద్వారా గాయాన్ని కట్టాడు. ఇక లేచాడు, పోయి యేసు రక్తమును ఆశ్రయించి ఆ రక్తములో దోషములను కడిగేసుకొని తర్వాత బలమైన సేవ చేసి ప్రభు దగ్గరికి చేరిపోయాడు. అంటే నిజంగా జరిగిన సంఘటన ఇది, కథ కాదు, కల్పన కాదు, నిజంగా జరిగింది. భక్తులు సైతం భంగపడి అపరాధ భావంలో పడి విశ్వాస విషయంలో బలహీనులై దేవుడు ఆశీర్వదించి తన హస్తము చాపినా దాన్ని పొందుకోలేని దరిద్రగొట్టు స్థితికి దిగజారిపోవడానికి కారణం అపరాధ భావం. అది మన విశ్వాసాన్ని బలహీనపరిచిద్ది, దేవుని యందలి నిరీక్షణ మనలో దెబ్బతీసిద్ది. అపరాధ భావం, దానికి మందు యేసు రక్తం. అది యేసు రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు వానిని దుష్టుని జయించడానికి విశ్వాసం బలపరుచుకోవడానికి యేసు రక్తం అవసరం. ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ మానవ దేహంలో ఉన్నంత వరకు యేసు రక్తము మనకు అవసరం. దేవుని కృప కూడా మనకు అవసరం ఈ లోకంలో ఉన్నంత వరకు. అంటే ఫ్రీగా పాపం చేసుకోవచ్చా? యేసు రక్తం ఉంది కదా, అలా చెప్పట్లా, అందుకు చెప్పట్లా. పాపమునకు దూరముగా బ్రతకాలి. ఎందుకంటే మనం దేవుని నుండి పుట్టిన వారం కదా, దేవుని కొడుకులు కూతుళ్ళు కదా, గొర్రె పిల్లలం కదా, పంది పిల్లలం కాదు కదా. పెద్ద చెప్పండి. పంది పిల్లలైతే పాపమును అని బురదను ప్రేమించి అందులోకి దూకును. గొర్రె పిల్లలు బురదను ప్రేమించునా? ఎప్పుడన్నా అడుగులు జారి పడుచుండును, అంతవరకే కానీ కావాలని మాత్రం బురదలో దూకుట అసంభవం. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. అయ్యా వచనాలు ఉన్నాయిగా. కాబట్టి మనం ఏం పిల్లలం? గొర్రె పిల్లలం, పంది పిల్లలం కాదు. మళ్ళా పోయి బురదలో పొర్లాడటానికి. అది ఆ టేస్ట్ పందికి ఇంపు, గొర్రెకి ఇంపా. పొరపాటున అడుగుజారే బురదలో పడితే ఎంజాయ్ చేయదు ఆ బురదని గొర్రె పిల్ల. బ్యా బ్యా నడుతుంటుంది. ఏమని నన్ను లాగండ్రో బయటికి, నీ దరిద్రంలో పడ్డాను.
ఆ? ఈ దరిద్రంలో పడ్డా నన్ను బయట ఇది ఏంట్రా నాయనో నాయనో. అదే పొరపాటున పంది పిల్ల పోయి పడింది అనుకో, ఆహా నా ధన్యత, ఓహో ఓహో నేనెందుకని ఈ బురదలో పడి తిని. ఏసయ్యకి స్తోత్రాలు చెప్పిద్దాం. ఏసయ్యా నీ దయతో నన్ను ఇందులో వేసావా, స్తోత్రం నాయన, ఎంత బాగుందో బుర్ర. దేవుని మూలంగా పుట్టినవాడు పాపమును ఎంజాయ్ చేయడం, పాపములో ఉండటం అసంభవం. వాళ్ళలో నిజంగా ఆమెలో కానీ వానిలో కానీ దేవుని బీజం ఏ కోశాన ఉన్నా పాపాన్ని పెళ్లి చేసుకోడు, పాపంతో జీవించడం, దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానే ఉంటాడు. ఆ పోరాటంలో చచ్చిపోయినా పర్వాలా, చచ్చిందాకా పోరాడుతూనే ఉంటాడు. కానీ ఇంకేం పోరాడతాం, లేక అయిపోయిందిగా ఫిక్స్ అయిపోదాం అనుకోడు. అలా అనుకున్నాడంటే ఆడు గొర్రె పిల్ల కాదు, పంది పిల్ల. ఇంకేం పోరాడతాం, ఇంక అయిపోయింది పోరాటం మానేద్దాం అనుకున్నాడంటే ఆడు గొర్రె పిల్ల కాదు, పంది పిల్ల. చీచి నాకు ఇది కాదు, నేను దీనోడిని కాదు అనుకున్నంత వరకు వాడు గొర్రె పిల్లే. మర్ర పెడతాడు, ప్రభు విడిపిస్తాడు. పాపంలో ఒకవేళ వాడిని అడుగు జారి పడితే ఫస్ట్ ఏసై చూసి వీడి పంది పిల్ల గొర్రె పిల్ల చూస్తాడు. పంది పిల్లను వదిలేస్తాడు, ఇంక అక్కడే వాడు. ఎందుకంటే రమ్మన్నా రాదు పంది బయటికి. బురదలో ఉన్న పందికి ఎప్పుడైనా రాయి కొట్టారా? ఈసారి ట్రై చేయండి, వచ్చిద్దేమో చూడండి. రాదు, పెద్దది రాదు, చిన్నది అంతగానే రాదు. నువ్వు రాయి కొడితే అంటది, లే అనుకో, అంటే దాని ఫీలింగ్ ఏంటంటే ఉండు బ్రదరు అని దాని ఫీలింగ్. రాదు బయటికి. పంది కదా, గొర్రె పిల్ల అయితే దాన్ని కాపాడటానికి మనం దగ్గరికి పోతే ఇంకా పెద్దగా అరుస్తుంటుంది. ఆ చేతుల్లో తీసుకుంటే ఆనందంగా వచ్చేస్తుంది, బయటకు వచ్చి దులుపుతూ ఉంటుంది. అది గొర్రె లక్షణం. మనం ఫ్రెష్గా మళ్ళా పాపాలు చేసుకుని యేసు రక్తాన్ని ఉపయోగించుకుందామని కాదు నేను చెబుతుంది. ఈ శరీరంలో మనం నివసిస్తున్నాము, శత్రువు మనల్ని అటాక్ చేస్తున్నాడు, మన చుట్టూ ఉన్న పర్యావరణం మారలా. మనం మారాము దేవుని బిడ్డలుగా, మన చుట్టూ ఉన్న సమాజం మారలా. దాని తాలూకు మురికి ఏదో ఘట్టంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మన మీద పడతానే ఉంటుంది. పడ్డప్పుడు మురికి, మన మీద ఉన్న మురికిని వాడు చూపించి నిన్ను అపరాధ భావంలో నెట్టేసినప్పుడు నువ్వు అర్జెంటుగా యేసు రక్తం దగ్గరికి పరిగెత్తాలి. వేటాడతాడు వాడు, లేకపోతే యేసు రక్తం నీకు ఆశ్రయం. పరిగెత్తాలి ఆశ్రయపురంలోకి, అందులో దక్కోవాలా, అప్పుడు వేటాడ్డాడు. అర్థమైందా? మరి ఎప్పుడన్నా మనకి విడుదల? అందుకేనంట మన ఆత్మలు మనలో మూలుగుతున్నాయి దేహ విమోచన కోసం. ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ మురికి ఏదో ఒక విధంగా మనకు తెలిసో తెలియకో పడతానే ఉంటుంది. అప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా భూమి మీద ఉన్నంత వరకు ఏదవసరం? పెద్దగా చెప్పండి. ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొందాల్సిందే. ఈ 2 నెలలు ప్రభా, ఈ 2 నెలలు చాలు నీ రక్తం, ఇక 3వ నెల నుంచి నేను ఇంక నిలబడకపోతే అప్పుడు అడుగు అంటానికి లేదు. ఈ సంవత్సరానికి నాయన కొంచెం చిన్నగా ఉన్నా కాబట్టి ఈ సంవత్సరం నీ రక్తం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీ రక్తం అవసరం లేదు నాకు అనే దమ్ము ఎవరికన్నా ఉందా? నవ్వుకుంటాడు ఆ మొక్క నువ్వు కానీ ఏసైతే అంటే. ఏ మొక్క? ఇప్పుడు నేను అన్న మొక్క. నవ్వుకుంటాడు, అక్కర్లేదా, సరిపో అంటాడు. సరిపోయి నువ్వు జయించడం ఇంకా తన్నులు తింటావు అంటాడు. నువ్వు జయించాలంటే అప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట, అందులో నీకు నువ్వు ప్రవేశించాలి. ఎప్పటికప్పుడు గడుక్కొని శుద్ధీకరణ పడ్డ మన కోసం. మరి ఎప్పుడన్నా మనకి దరిద్రం వదిలిపోయేది ఎప్పుడన్నా అంటే దానికి కూడా మళ్ళీ ఒక పాట ఉంది. నువ్వు ఉన్నంత వరకు నీ రక్తము నాకు కోట. నువ్వు వస్తావు చూడు, అప్పుడు నా ఈ మట్టి దేహం మారిపోయి నీ మహిమ దేహం వస్తుంది. అప్పుడు మార్పు మందుతా. అప్పటిదాకా నీ రక్తమే నాకు కోటయ్యా అని పాడుతున్నాడు. భక్తుని యొక్క ఆలోచన, దేవుని వాక్యం కూడా అదే. కావాలని మనం వెళ్ళి పాపము చెయ్యరాదు.
ఒకవేళ తెలిసి తెలియక మన అడుగు జారితే అపరాధ భావంలోకి వెళ్ళి పూర్తిగా దేవుని నుండి దూరం కాకుండాన్నట్లు యేసు రక్తమును ఆశ్రయించి జయ జీవితాన్ని పొందాలి. వాడు అంటాడు నీ దగ్గరకు వచ్చి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు సిగ్గుందా నీకు అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటున్నావు సిగ్గుందా నీకు అంటాడు. వాడు సిగ్గులేనోడు. వాడు మన దగ్గరకు వచ్చి నీకు సిగ్గుందా అని అడుగుతాడు వాడు. అప్పుడు నువ్వు నిజమే సైతానా, నిజంగా సిగ్గు లేదు నాకు అంటావా? కొంతమంది బయటికి అందరు కానీ లోపల ఫీలింగ్ అదే. ప్రార్థన చేస్తారు కానీ డౌటు, వాక్యం చదువుతారు కానీ డౌటు, ఎదుటోళ్ళకు సువార్త చెబుతుంటారు కానీ డౌటు. ఎందుకంటే ఏందో చెబుతున్నాను కానీ అసలు నేను కరెక్టా, ఏందో ప్రార్థన చేస్తున్నాను కానీ అసలు నేను కరెక్టా. ఇదే గొప్ప గాయం, ఇదే గొప్ప ఓటమి. ఎందుకంటే అలా అనుకుంటూ ఆ సందేహాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థించిన, ధ్యానించిన, ప్రకటించిన, ప్రయత్నించిన విశ్వాస విషయం అక్కడ ప్రభావంతో లేదు కాబట్టి నెరవేరదు అది. మరి ఇప్పుడు ఏం చేయాలా? గట్టిగా విశ్వాసం ఉంచి దేవుడు ఇస్తాడు అనే నిశ్చయిత మనకు రావాలంటే ఈడొకడు దరిద్రుడు తయారయ్యాడుగా పక్కన. సిగ్గుందా అంటాడు పక్కన వచ్చి. నువ్వు మొన్న ఏం మాట్లాడావు, మొన్న నువ్వేం చేసావు, మొన్న నువ్వేం చూసావు, నువ్వు ఎట్ట ప్రవర్తించావు, మళ్ళీ పెద్ద భక్తుడిలాగా మొదలుపెట్టా అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఒరే బడుద్దాయ్, యేసు రక్తమును ఆశ్రయించి నేను నా అపరాధములన్నిటినీ కడిగి వేసుకున్నా. యేసు నన్ను తెలుపు చేశాడు. ఏం చేశాడు? యేసు ఆయన రక్తము చేత కృపను బట్టి నన్ను తెలుపు చేశాడు. ఎందుకిన్నాడు రా నా ప్రార్థన? ఎందుకిన్నాడు? నేను ఒప్పుకొనకపోతే, దిద్దుకొనకపోతే, సరి చేసుకొనకపోతే, క్షమాపణ వేడుకోకపోతే, నా ప్రభు యొక్క రక్తమును నేను ఆశ్రయించకపోతే అపరాధం నిలిచి ఉంటుంది. నేను ఆశ్రయించి కడుక్కున్న తర్వాత ఇంకా దోషం ఉండదు. ఉండదని ఆయన చెబితే ఉంటదని చెప్పడా నువ్వెవడివి? మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి దోషము నా వల్ల జరిగితే ఆ దోషమును కప్పుకొని నేను దాక్కోలా. ఆయన వెలుగులోకి వెళ్ళా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా ఆయన వెలుగులోకి వెళ్ళా. అప్పుడు యేసు రక్తం నా ప్రతి పాపమును కడిగేసింది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారు మగుదుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న వచనం నాకు వర్తిస్తుంది. ఇది గుర్తించకపోతే తరచు ఓడిపోతానే ఉంటారు, విశ్వాస విషయంలో బలహీనులుగానే ఉంటారు. అందుకని చెప్తున్నా. ఇది ప్రాముఖ్యమైందా కాదా? మామూలు విషయం కాదు. ఒక రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాస బలం కావాలి. ఒక వ్యక్తికి సువార్త చెప్పి నిశ్చయం అన్నట్టుగా నువ్వు మాట్లాడాలంటే నీకు విశ్వాస బలం కావాలి. నీ పట్ల నీ విషయంలో కూడా కార్యాలు జరగాలంటే విశ్వాస బలం కావాలి. నీ ఇంటి వారి పట్ల కార్యాలు జరగాలన్న విశ్వాస బలం కావాలి. శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలన్న తమ్ముడు ఏం కావాలి? విశ్వాస బలం కావాలి. అందుకే ఆ విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయడానికి తరచు దాడి చేస్తాడు వాడు. వాడిని దెబ్బగొట్టే సూత్రం ఇది. నీ అపరాధాలను తీసుకొచ్చి నీ నెత్తిని రుద్ది వాడు మాట్లాడినప్పుడు ఆ మాటలు నీకు వాయిస్లో వినపడవు, కానీ నీ అంతరంగంలో కలుగుతూ ఉంటాయి ఆలోచనలు. నీకే ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి. నేను కరెక్ట్ కాదు కదా, నా ప్రార్థన వింటాడా, ఏదో ఆమె కోసం చేశా కానీ ఆమె అడిగిందని చేశా కానీ నా ప్రార్థన వింటాడా అని నువ్వే పెదవి విరిచినప్పుడు నిజంగా ఏం జరిగింది అక్కడ? లేదు, నా ప్రభు నా ప్రార్థన వింటాడన్న నిశ్చయిత ఉంటే కదా అక్కడ కార్యం జరిగేది. నీ దగ్గర ప్రార్థన పొందిన మనిషి కూడా నిశ్చయిత వచ్చింది. నువ్వే డౌట్ఫుల్గా చేస్తే ఆ మనిషికి ఇంకా డౌటు. ఇలాంటి అనుమానాలు, సంశయాలు, సందేహాలు లేకుండా విశ్వాస విషయమే మనం బలంగా ఉండాలంటే నిరంతరం యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? ఎలారా చెప్పండి, ఎలారా అమ్మలారా, దేన్ని ఆశ్రయించాలి? ఎప్పుడెప్పుడు ఆశ్రయించాలి?
నిరంతరం ప్రతిరోజు స్నానం చేసినట్టే ఏ రోజుకు ఆ రోజు యేసు రక్తంలో, అయ్యా నీ రక్తమే నాకు ఆశ్రయం ప్రభా. అది దైవజనుడైన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ఆయన పాదాలను ఆశ్రయించి రక్తములో మనం శుద్ధీకరణ పొందినప్పుడు ఇక సంశయం అక్కర్లేదు. వాడు వచ్చాడు అనుకో, ఒకవేళ శోధించడానికి డౌట్స్ పుట్టించాడు అనుకో, అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఏమనంటే, యేసు రక్తములో అప్పుడే కడిగేసుకున్నాను, శుద్ధీకరణ పొందాను. నా అతిక్రమములు ఆయన ముందు అలా ఒప్పుకుంటే పరిహరిస్తాడా? పరిహరించడా? పెద్ద చెప్పాలి. ఒప్పుకుంటే కాదు, అసలు ఒప్పుకుందునని నేను అనుకుంటుని నువ్వు తీసేసావన్నాడు. అసలు ఆయన ముందుకెళ్ళి ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదంట. లాభం లేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ తప్పు జరిగింది నా వల్ల, ఇది నా తప్పే, నేను ఒప్పుకోవాలి అనుకున్నాడంట. అట్లా ఆయన దగ్గరకు పోయేసరికి నేను కొట్టేసాలే పో అన్నాడంట. ముప్పై 32వ కీర్తనలో ఉంది చూడు, బైబిల్ ఉంటే తీసి 32వ కీర్తన తీశారా? బైబిల్ తీశారా? 32వ కీర్తన దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం. వచనం చెప్పుదావి, 5వ వచనం, 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. అదుగదుగదుగా ఆ మాట చూడు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. జస్ట్ అనుకున్నాడంట మనసులో. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు ఏమనుకున్నాడు? తండ్రి, నీ కుమారుడుగా ఉండటకు నేను పనికిరాను, నీ దాసుడుగా ఉండటానికి నాకు సెలవిమ్ము అని అడుగుదామని రిహార్సల్ వేసుకొని బయలుదేరాడు. ఏమని? నీ కుమారుడుగా ఉండటానికి పనికిరాను, ఎందుకంటే నీ సొమ్మంతా తీసుకెళ్ళి పాడు చేశాను, నీ మాట వినలేదు, ఇప్పుడు భ్రష్టు పట్టాను, కొడుకు అనిపించుకోవడానికి అర్హత లేదు, దాసుడుగా ఉంటాను, సెలవిమ్ము అని అడుగుదాం అనుకున్నాడు. తీరా తండ్రి సమీపంలో పోయినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఉన్న దగ్గర కూర్చున్నాడా? వెధవ వస్తున్నాడు, ఎట్లా పోయాడు, ఎట్లా వస్తున్నాడు చూడు, సిగ్గులేని వెధవ 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 అని అనుకున్నాడా? యువరాజులాగా పోయాడు, చేతిలో చెప్పు ఒక్కటే తక్కువ, వెధవ వెధవ, వాడు అవతారం, వాడు దరిద్రుడు. రే ఆగరా, ఏం మొహం పెట్టుకుని వస్తున్నావురా అన్నాడా? ఇట్లాంటి మాటలు ఏమన్నా అన్నాడా? మనోడు ఏమనుకున్నాడు? నీ కొడుకుగా ఉంటాను తగను, దాసుడిగా ఉండను. అసలు ఏం పట్టించుకోలే. అలాంత దూరంలో కనపడగానే తండ్రి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకొని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడంట. వాడేమన్నా సెంట్లోంచి ఏమన్నా వస్తున్నాడా? తప్పిపోయినాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు అండి? పందులు దొడ్డండి, కంపండి. ఆ కంపు బట్టల కన్న తండ్రికి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని దుఃఖపడుతున్నాడు. వెంటనే ఆజ్ఞాపించాడు. మనోడు చెప్పాలిగా, మనోడు రిహార్సల్ వేసుకున్నాడు కదా అక్కడ. ఏమని? కుమారుడుగా ఉంటకు పనికిరాను, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను, దాసుడిగా ఉండనిమ్మని అవన్నీ అన్నాం అనుకున్నాడు కదా. ఏడన్నిచ్చాడు, ఏడన్నిచ్చాడండి. అది ఏడ పట్టించుకున్నాడు. నేను వస్త్రాలు మార్చండి అన్నాడు, తల శుభ్రం చేయండి అన్నాడు, గడ్డం శుభ్రం చేయండి అన్నాడు, వీడి తలకు నూనె రాయండి అన్నాడు, వీడి సెంటు పోయండి అన్నాడు, వీడి ఉంగరం పెట్టండి అన్నాడు. ఏమి లేదు. ఇక ఆయన దగ్గరికి ఎప్పుడైతే మళ్ళుకున్నాడో తక్షణమే శుద్ధి చేశాడు. ప్రభు వైపుకి ఎప్పుడైతే మనం మళ్ళుకుంటామో తక్షణమే శుద్ధీకరణ జరిగింది, డౌట్ లేదు. అలా జరిగిద్దని ధైర్యం చేసి పాపం చేయరాదు, అది పందుల లక్షణం. మనం గొర్రె పిల్లలం, దేవుని పిల్లలం. కాబట్టి మీరు పాపం చెయ్యకుండానట్లు ఈ విషయాలు చెప్తున్నా. మళ్ళా అక్కడ డౌట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు చెప్పు, యేసు రక్తాన్ని ఆశ్రయించి దోషం కడిగేసుకున్నావు, ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేకపోతే పాపినంటావా? పరిశుద్ధపరచబడ్డావు, నీ ప్రార్థనకి విలువ ఉంది, నీ విజ్ఞాపనకు జవాబు ఉంది. నువ్వు ఆయన సన్నిధిలో కాచుకున్న దానికి తప్పకుండా బదులుంది.
మరి రక్తం విషయమే ఎంతసేపు పట్టింది, మరి ఇక సాక్ష్యం సంగతి చాలాసేపు పట్టిద్ది. వీలైతే తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ముగిస్తున్నా. ఇప్పుడు మీలో ఎవరైనా అపరాధ భావంలో ఉంటే, మీ పట్ల దేవుడు చేయబోయే కార్యాలకు, మిమ్మల్ని వాడుకోబోయే కార్యాలకు అవి అడ్డుబండలు గనక ఒప్పుకోండి. రక్తాన్ని ఆశ్రయించండి, శుద్ధీకరణ పొందండి. ఇక తెలుపు చేయబడ్డామని నమ్మండి, మీ ప్రార్థనకు విలువ ఉందని నమ్మండి, మీ మొర దేవుడు ఆలకిస్తాడని నమ్మండి. దుష్టుడు వచ్చి నువ్వు అలా కదా ఇలా కదంటే ఏడిసేవలే పోరా విధవాయనండి. నా దేవుడు నా మొర ఇక డౌట్ పెట్టుకోవద్దు. డౌట్ పెట్టుకుంటే నాకు సంబంధం లేదు, ఇంతసేపు చెప్పిందంతా ఒట్టిదైద్ది. అనుమానం పెట్టుకుంటే లేదన్న లేదు, క్లారిటీ ఉంది మాకు, తప్పకుండా ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తాం. ఇలా ఆశ్రయిస్తే నువ్వు ఫ్రెష్ అవుతావు, నీ విశ్వాసం బలంగా ఉంటుంది, అప్పుడు కార్యాలు పొందుతావు. అది అప్పుడు జయం వచ్చిందన్నమాట. అందుకు మీ అందరికి కూడా ఆయన రక్తాన్ని గురించి ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. యేసు రక్తం అందుకు చిందించబడింది. బాప్తిస్మానికి ముందు మాత్రమే కాదు, బాప్తిస్మం తర్వాత కూడా యేసు రక్తం వర్తిస్తుంది. అర్థమైందా? రండి, ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం, కడిగేసుకుందాం, శుద్ధీకరణ పొందుదాం, నూతన పరచబడదాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇక నువ్వు ఆత్మ సంబంధమైన అడుగుతావో, నీ శరీరానికి కావాల్సి అడుగుతావో, నీ ఇష్టం. తమ్ముడు, నీ ప్రార్థనకు విలువ ఉంది, నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితం, నిశ్చయం. అడుగు. చిన్నపిల్లల్లాగా చిన్న చిన్న అడుగుతావో, పెద్దల్లాగా శత్రు గవిని స్వాధీనం చేసుకోవాలని అడుగుతావో, శత్రు గవిని అడుగుతావు, అడుగో. జనములను అడుగుతావో, ధనమును అడుగుతావో, ధాన్యమును అడుగుతావో, సమాధానం అడుగుతావో, ఏం అడుగుతావు అడుగు. మోకాళ్ళు వేసి, లేకపోతే నిలబడైనా సరే, ఓపికంటే మోకాళ్ళు లేకపోతే నిలబడి ప్రార్థన చేయమని చేద్దామా? అందరు తలలోంచి కళ్ళు మూసి అడగండి, దేవుణ్ణి అడగండి, క్షమాపణ కోరండి, సరి చేసుకోండి. నీ రక్తముతో నా ప్రతి దోషము కడుగు. నా నోటి మాటలు, నా హృదయాలోచనలు, నా తలంపులు, నా క్రియలు, నా సమస్త ప్రవర్తనలో ఉన్న కల్మషాన్ని నీ రక్తముతో కడిగయ్యా. నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను శుద్ధి చేయి. నాకు బలమియ్యే. నేను గెలవాలి, నేను గెలవాలి, నేను గెలవాలి, గెలిచి నిలవాలి, శత్రువుని ఎదిరించాలి, నీకు సాక్షినై వాడబడాలి. నన్ను నిలువెల్ల కడుగు, నా నోటిని కడుగు, నా చూపులను కడుగు, నా చేతులను కడుగు, నడతలను కడుగు, నా ఆలోచనలను కడుగు, నా హృదయాలోచనలను కడుగు, నా హృదయాన్ని కడుగు. నీ రక్తముతో కడుగు. శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి. పరిశుద్ధ 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 ప్రభువా, నువ్వు పరిశుద్ధుడిపై ఉన్నలాగున నేను కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధుడినే ఉన్నట్లు నన్ను నీ రక్తముతో కడుగు, నీ రక్తముతో కడుగు. నన్ను శుద్ధి చేయతండి, నన్ను శుద్ధి చేయతండి. శత్రువు నన్ను కృంగదీశాడు, శత్రువు నన్ను అపరాధ భావంలో నెట్టేశాడు, నా ప్రార్థనకు విలువ ఉండదు అన్నాడు. ప్రభువా, నన్ను శుద్ధి చేయి. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరం అడుగుదాం. ఒప్పుకున్న దోషములన్నీ ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు. నీ ప్రార్థనకి ఇక జవాబు ఉంది, నీ ప్రార్థనకి ఇక జవాబు ఉంది. నీకు దేవుని కాపుదల ఉంది, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది, నీ ఇంట్లో ఉంది, నీతో ఉంది అని నమ్ము. నాతో ఎందుకుంటాళ్లే అనవాకు, నాకేం జరిగిద్దిలే అనవాకు, నాకేం సాయం చేస్తాడు అనవాకు, చేస్తాడు. నా ప్రార్థన ఏం వింటాడు అనవాకు, వింటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నాతో మాట్లాడి నన్ను సరి చేసినందుకే వందనాలు, వందనాలు, వందనాలు. అందరం అందరం అందరం